సిట్ నోటీసులు నేడు కుదరదు. ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను పిలిచిన పోలీసులు నేడు మధ్యాహ్నం హాజరు కావాలన్న సిట్. ఆయన కోరుకున్న చోట విచారిస్తామని వెల్లడి. విచారణ తప్పనిసరి అని పేర్కొన్న అధికారులు. వేరే తేదీని మీరే నిర్ణయించండి. సిఆర్పిసి 160లో సరిహద్దులు లేవు. మీ విచారణ ఎర్రవల్లిలోనే జరపండి. మున్సిపల్ నామినేషన్లకు నేడు చివరి రోజు. పార్టీ అభ్యర్థులకు ఆథరైజేషన్లు నేనే ఇవ్వాలి. ఇది ముందే ఖరారైనందున నేను రాలేను. సిట్ అధికారికి కేసీఆర్ సమాధానం. మరో ఏ రోజైనా వచ్చేందుకు సిద్ధం. విచారణకు పూర్తిగా సహకరిస్తా కేసీఆర్. ఇది నిజానికి సరే, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి విచారణ కొనసాగవలసింది. అయితే ఇక్కడ కూడా కేసీఆర్ మీద అభియోగం ఏంటంటే, కేసీఆర్ను కూడా సాక్షిగానే పిలుస్తాను. కేటీఆర్ను సాక్షిగానే పిలిచిండ్రు, సంతోష్ రావును సాక్షిగానే పిలిచిండ్రు, హరీష్ రావును సాక్షిగానే పిలిచిండ్రు. ఇప్పుడు కేసీఆర్ను సాక్షిగా పిలుస్తాను. మరి అసలు నిందితుడెవరు? మాజీ ముఖ్యమంత్రిని సాక్షిగా పిలవడం అంటే ఎంత సిగ్గుచేటిది, ఇంత అర్థం లేని చర్య ఇది. ఇంకో అభియోగం కేసీఆర్ గారి మీద ప్రభుత్వం చేస్తున్న అభియోగం ఏంటంటే, కొన్ని పేర్లను సంతోష్ రావుకు రాసిచ్చిండట. తెల్ల పేపర్ మీద సంతోష్ రావు గారికి గీ పేర్లను, ఈ నెంబర్లను ట్యాప్ చేయండి అని సంతోష్ రావు గారికి కేసీఆర్ గారు ఒక వైట్ పేపర్ మీద రాసి ఇచ్చిందట. మరి ఆ వైట్ పేపర్ ఏది? ఆ వైట్ పేపర్ సాక్ష్యం ఉండాలి కదా, అది కేసీఆర్ రైటింగ్ అయి ఉండాలి కదా. మరి ఏది? అదొక అభియోగం. ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు చాలా చక్కగా నెమ్మదిగా తన అనుభవాన్ని అంతా జోడించి, నేను విచారణకు సహకరిస్తా, మీరు ఎక్కడికి పిలిచినా వస్తా, కాకపోతే ఈ 30వ తేదీ మాత్రం రాలేను, ఎందుకంటే ఈ రోజే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల చివరి ఘట్టం కాబట్టి ఆ బీఫామ్స్ ఇచ్చే వాటి మీద నా ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఉండాలి కాబట్టి ఇదొక్క రోజు నన్ను విడిచిపెట్టండి, మీరు ఎప్పుడు రమ్మన్నా అప్పుడు వస్తా. ఇంకొక మాటను కూడా ఆయన ఇక్కడ చెప్పిండు. ఏమంటాడు? 160 సిఆర్పిసిలో ఈ నోటీసులకు సంబంధించి విచారణ ఈ పరిధిలోనే విచారించాలని సరిహద్దులు లేవు. తెలంగాణలో ఏ పోలీస్ స్టేషన్లో ఆయన విచారించవచ్చు, ఎక్కడైనా విచారించవచ్చు. కాబట్టి మీరు పిలిచిన చోటికే రావాలనే పని ఏం లేదు. సిట్ కార్యాలయానికే పోయి విచారణ ఎదుర్కొని రావాల్సిన పనేం లేదు. కాబట్టి ఎక్కడైనా నేను విచారణకు సిద్ధం. మీరు పిలిచిన కాడికి కాకుండా నేను కోరుకున్న కాడ కూడా మీరు విచారణ జరపవలసిందే అని కేసీఆర్ గారు ఓ మెలిక పెట్టిండు. దీనికి ఓ విధంగా కదా సిట్ అధికారులు కంగు తిన్నట్టేనే. ఎందుకంటే కేసీఆర్ గారి దగ్గర లీగల్ అడ్వకేట్ టీం బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు ఈ పాయింట్ రేజ్ చేసి కేసీఆర్ గారు చెప్పినట్టున్నారు, కేసీఆర్ గారు అదే సమాధానం ఇచ్చినట్టున్నారు. వెంటనే సిట్ అధికారులు ఏం చేసిండ్రు? మీరు కోరుకున్న చోటనే మేము విచారణ చేస్తాం, ఇక మీరు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో విచారణకు రండి అని చెప్తే మేము గాడికే వస్తాం, మీ దయ అన్న కాడికి మళ్ళీ అధికారులు వచ్చింది. కాబట్టి ఇప్పుడు మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కేసీఆర్ గారిని కూడా ఇబ్బందుల పాలు చేయాలని ఒక కోణం అయితే ఇందులో కనిపిస్తుంది. కేసీఆర్ గారు నిందితుడు కాదు, ఇక్కడ కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేయమన్నాడని ఆధారాలు లేవు, కానీ కేసీఆర్ని సాక్షిగా పిలుస్తాను. ఇది ఎక్కడ విచిత్రం చూడండి. కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి అంటే మీరే ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారనో ఒక నిందితుడుగానో తీసుకుపోవాలి, నిందితుడుగానో విచారించాలి. కానీ కేసీఆర్ గారిని సాక్షిగా తీసుకుపోతానట. అంటే ఎవరు చేసి ఉండవచ్చు, మీరు సాక్షిగా చూసి ఉంటారా అనేది సిట్ అధికారుల అనుమానం. ఫోన్ ట్యాపింగ్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత హైరాణ పడుతున్నది? ఏదైనా దాచాలని భావిస్తే తప్ప ఫోన్ ట్యాపింగ్పై ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు కదా. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి మీరెందుకు అంతగా భయపడుతున్నారు? ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నారు? ఎలాంటి తప్పు లేనప్పుడు ఎవరైనా మీ ఫోన్ వింటే ఏమవుతుంది? సుప్రీంకోర్టు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం 2025 డిసెంబర్ 19వ తేదీన అన్నారట, మీరు ఎలాంటి తప్పు చేయనప్పుడు మీ ఫోన్ను ఎవరైనా వింటే ఏమవుతుంది అని. మరి నిజంగా జస్టిస్ గారు ఇట్లా అన్నారా? ప్రైవేట్ సంభాషణలు ఎవరు కూడా వినకూడదు, ముఖ్యంగా సాధారణ వ్యక్తులకు సంబంధించి ఫోన్ సంభాషణలు ఎవరు కూడా వినకూడదు. కానీ మరి సుప్రీంకోర్టు వారు ఇట్లా ఇచ్చింది, ఇట్లా మాట్లాడింది అని చెప్పినట్టు ఇక్కడ వీళ్ళు రాసుకొచ్చిండ్రు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు, ఎందుకంటే వీళ్ళు నమస్తే తెలంగాణ పేపర్లో నమ్మలేం. వాళ్ళకు అనుకూలంగా ఏదైనా ఎవరైనా చెప్పినట్టు రాసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తారు వాళ్ళు. కాబట్టి మరి
ఒక సుప్రీంకోర్టు జస్టిస్ గారు ఎవరి ఫోన్లో అయినా వినవచ్చు అని అట్లా అనరు. కాకపోతే ప్రభుత్వానికి ఉండే కొన్ని అధికారాలను వాడుకొని రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నదంటే ఏదైనా వ్యక్తి నుండి ఆ వ్యక్తి ఫోన్ను ట్యాప్ చేసే అధికారం తప్పకుండా అధికారికంగా ఉంటుంది. దీన్ని ఇప్పటికే చాలామంది అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రభుత్వం ఎందుకు అంత హైరాణ పడుతుంది, అంత ఉలిక్కిపడి ఇప్పటికిప్పుడే ఏదో ముంచుకపోయింది అన్నట్టు ఎందుకు వ్యవహరిస్తుంది అనేది పాత జడ్జిమెంట్ని కొత్తగా జత కలిపి నమస్తే తెలంగాణ పేపర్ రాసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే 100% కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడానికైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పకడ్బందీగా ఒక స్కెచ్ చేస్తాను. ఇక్కడ కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆధారాలు అయితే ఇప్పటివరకు ఎక్కడ దొరకలేదు. ఇక రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారి మీద ఎంత ద్వేషం, ఎంత కక్ష, ఎంత ఈర్ష ఉంటుంది అనేది ఆయన మాటలను బట్టి సులువుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విచారణ విషయంలో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద ఎలాంటి కక్షను తీర్చుకోవడానికి ఆలోచన చేస్తాననేది కూడా అర్థం చేసుకోవచ్చు. కేవలం కక్ష సాధింపు. కేసీఆర్ గారిని జైల్లో వేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. లీగల్గా ఆయనను ముట్టుకునే సాహసం కూడా చేయరు. కాకపోతే విచారణ పేరుతోటి కొంత ఇబ్బందులకు గురి చేయాలి. ఆయన వయసు రీత్యా ఒకవేళ సిట్ అధికారులు మేము కోరిన చోటుకే నువ్వు విచారణకు రావాలి అని చెప్తే ఆయన వయసు రీత్యా ఇప్పుడు ఫామ్ హౌజుల నుండి బయటికి రావాల్సిందే. పైగా విచారణ పేరుతోటి అటు హరీష్ రావు గారిని ఒక 8 గంటల పాటు, కేటీఆర్ గారిని ఒక 8 గంటల పాటు, ఇదే విధంగా సంతోష్ రావు గారిని ఒక 8 గంటల పాటు విచారించింది. ఇప్పుడు ఇదే కేసీఆర్ గారిని తీసుకుపోయి ఒక 8 గంటల పాటు విచారణ పేరుతోటి రకరకాల ప్రశ్నలు, రకరకాల వేధింపులు చేస్తే కొంత అది ఆయనకు అసహనమే కల్పిస్తుంది. ఎందుకంటే 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వాడు, అంతకంటే తెలంగాణ ఉద్యమకారుడు అనే ఒక సానుభూతి ఈ 4 కోట్ల ప్రజలకు ఉంటుంది. అవసరమైతే దేశవ్యాప్త ప్రజలకు కూడా ఉంటుంది. దేశవ్యాప్తంగా కేసీఆర్ గారిని అభిమానించే వాళ్ళకు కూడా ఫోన్ ట్యాపింగ్ పేరుతోటి ఇంతగా ఎందుకు ఆయనను విసిగించే ప్రయత్నం చేస్తాను, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాను అనేది కూడా ఉంటుంది. కాబట్టి కేవలం ఆయనని ఇది ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నమే తప్పించి ఆయన దగ్గర నుండి ఆధారాలను సేకరించే ప్రయత్నం ఏమి జరగదనేది అయితే ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి చెప్పాలంటే, ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అనుకో, ఆ హార్డ్ డిస్క్లను ఇంకా ఉంచుకుంటారా వాళ్ళ దగ్గరనే? ఉంచుకుంటారా? నిజం మాట్లాడాలంటే అవి ఎప్పుడో ఆధారాలను మాయం చేసి ఉంటారు. ఒకవేళ చేస్తే మామూలుగా రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఇది అందరికీ తెలిసింది. ఒకవేళ వీళ్ళకు మన ప్రభుత్వం రాదిగా, కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది అని వాళ్ళకి తెలిసిన మరుక్షణం ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన హార్డ్ డిస్కులో వాటికి సంబంధించి ఆధారాలు అవన్నీ ఇంకా భద్రంగా దాచిపెట్టుకుంటారా? ఆయన బంగారు ఉంగురాలా లేకపోతే ఆస్తి పేపర్లా, ల్యాండ్ల పేపర్లా అట్టే దాచుకొని ఉంచడానికి ఇవ్వడానికి పోలీసులకు అవి ఎప్పుడో క్రాచ్ చేసి పడేసి ఆ మూసినదిలో వారేసి ఉండవచ్చు. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే హార్డ్ డిస్కులు, ఆధారాలు, ఈ ఆధారాలు అన్నీ మొత్తం ఎక్కడికక్కడ దంచిపారేసి ఆ మూసినదిలో వాడేసి ఉండొచ్చు. అంతేగాని 2 సంవత్సరాల వరకు ఆధారాలు ఎవరైనా ఉంచుకుంటారా దగ్గర? అది ఎంతటి దుస్సాహసం అవుతుంది. అది తెలుసు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, అది కూడా తెలుసు. ఆధారాలు ఇప్పుడు మనం టార్చ్ లైట్ వేసి ఎతికినా కూడా ఒక్క ఆధారం కూడా తెలియదు, ఒక్క ఆధారం కూడా దొరకదు అని తెలుసు రాష్ట్ర ప్రభుత్వానికి. కాకపోతే ఏంటంటే మనకున్న అధికారంతో కేసీఆర్ గారిని ఒక్కరోజైనా ఫామ్ హౌస్ నుండి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి విచారణ పేరుతోటి ఒక 7-8 గంటలు ఇబ్బంది పెడితే మనకెంత హ్యాపీ. మనం కూడా కేసీఆర్ని భయపెట్టినాం, మనం కూడా కేసీఆర్ని విచారించినాం అనేది ఉంటుంది కదా చరిత్రలో అనే ఒక దుస్సాహసానికి రాష్ట్ర ప్రభుత్వం ఒడిగడుతుందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంతకు మించి ఈ విచారణలో కేసీఆర్ నిందితుడనో, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందనో ఇదేది కూడా ఉండదు, ఏది కూడా దొరకదు.